ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి కార్యక్రమం వైసీపీ ఆధ్వర్యంలో పోరుబాట. వైసీపీ పోరుబాట. గతంలో పవర్ బిల్లులు ఏ విధంగా వైఎస్ఆర్సీపీ పెంచుకుంటూ పోయింది, ఆ బిల్లులు మేము తగ్గిస్తాము, ఇటువంటి ఛార్జీలు ప్రజల మీద భారం పడనివ్వము అని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కూటమి నేతలు ఇప్పుడు ఇంకా ట్రోప్ ఛార్జీలు అని చెప్పి, లేదంటే ఆ ఛార్జీలు ఈ ఛార్జీలు అని చెప్పి దాదాపుగా 15,000 కోట్ల భారం ప్రజల మీద మోపుతుంది అనే ఉద్దేశంతో వైసీపీ ఈ స్టాండ్ తీసుకుంది. ప్రజల దగ్గర నుంచి బ్రహ్మాండమైన రెస్పాన్స్ వస్తుందని వైసీపీ నాయకులు చెప్తున్నారు. అసలు ఈ కార్యక్రమానికి సంబంధించి రాష్ట్రంలో ఉన్న వ్యతిరేకత ఆ రేంజ్లో ఉందా? రాష్ట్రం తిరుగుతూ ఉంటారు కాబట్టి, ఎప్పుడు రాష్ట్ర పర్యటనలు ఏదో ఒక కార్యక్రమంతో ఏదో ఒక మూలకి వెళ్ళొస్తుంటారు కాబట్టి. బై అండ్ లార్జ్ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత థింక్ పాజిటివ్ యాటిట్యూడ్ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా అన్ని వర్గాలను వ్యతిరేకం చేసుకున్నారని. మీరు ఆయన పడిన ఓట్లకు 40% దాదాపు పడినా సరే, మొన్న ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన పాజిటివ్ యాటిట్యూడ్ కొత్త ప్రభుత్వానికి ఎక్కువ ఉందండి. 56% వచ్చినా మిగతా యాటిట్యూడ్ పాజిటివ్ పాయింట్. క్రమేపీ యాక్చువల్గా మేము రాజకీయాన్ని చెప్పే మాటలు నమ్మని మిమ్మల్ని ఎవరు నమ్మన్నారండి? అన్నీ అమలు చేస్తారు వాళ్ళు. అర్థం కాని విచిత్రంగా ఉందండి. ఇవాళ నేను ముందరే చెప్తున్నా కదా, నమ్మద్దు బాబు, రాష్ట్రాన్ని ఇబ్బంది పడి చేస్తే ఆల్రెడీ రాజకీయం ఇవాళ ఆశ్చర్యకరంగా ఉంది. బట్ రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత అది తీసుకెళ్ళి ముళ్ళ కిరీటాన్ని తీసుకెళ్ళి ఆయన మీద పెట్టారు. ఎవరైనా ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు ప్రయాసపడి భారం మోచున్న ఆయన ఢిల్లీలోని ఇక్కడ బుగ్గన గారు వెళ్ళిపోతున్నప్పుడు ఇప్పుడు బుగ్గన గారిని బదులు ఈయన అంటారు అన్నమాట. ఇద్దరు పక్క కాన్స్టిట్యున్సీ, ఇద్దరు రాయలసీమ. చెప్తున్నాను ఇవాళ ఎలా చేశాడో నాకు తెలియదండి. ఆయన వచ్చిదాకా చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు, మీరు మనం వచ్చిన తర్వాత 4,000 ఇద్దామని కాకుండా జగన్ గారి పాలనలో ఉన్న 3 నెలలకు కూడా 1000 చొప్పున ఇద్దామని అన్నారు. ఇది అంటే నాకు అర్థం కాదు. 7,000 రూపాయలు ఎవరు చేయలేదు అనుకున్నారు, సుసాధ్యం చేసేయండి ఆయన. ఆ తర్వాత నుంచి ఇప్పుడు అమ్మఒడి, అమ్మకు 100 పేర్లు మార్చుకోలేడు. కానీ తర్వాత రైతు బంధు ఏదో ఉంది స్కీమ్స్, ప్రతి మహిళకి 1,500, ఇవన్నీ చేయడానికి తల నడిచిపోవాలండి కంప్లీట్గా. దానికి పోస్ట్ పోన్ చేస్తూ ఉన్నారు. బస్సు పథకానికి అమలు అయ్యేటట్టు పెద్ద ఖర్చు అవుతుంది. దానికి 3-4 గంటలు అమలు అయ్యేది అవసరం. నెమ్మదిగా అమలు జరుగుతుంది. కానీ స్లోగా ప్రజల్లో అసంతృప్తి వస్తుంది. ఆకాశంలో తీసుకెళ్ళిపోయారు కదా, ఇది డెఫినెట్గా వస్తుంది. కానీ భయపడుతున్నాను. మీరు వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఏమైనా ఫీల్ అవ్వచ్చు, కానీ ఎందుకు నెగిటివ్ పాయింట్స్ వచ్చినా ఆలోచించుకోవాలి వాళ్ళు. ఎందుకు కార్యకర్తలను ఆ రోజు లక్ష్యం చేస్తారో ఆలోచించుకోవాలి. వాలంటీర్స్ గ్రేట్. ఇవాళ కార్యకర్తలు కూడా ఒక ప్రెసిడెంట్కి ఎన్నికైన 90% మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వాళ్ళందరూ కడుపు వేసుకుని అక్కడ కూర్చుని 50 లక్షలు ఖర్చు పెట్టుకుని మనిషి ఏమయ్యా పని ఉంది మాకేముంది అంతా చేసేసారు అంటున్నారంట. మీకు అది నిజంగా ఆ వాలంటీర్ చేసిన పని ఎక్సలెంట్. మీరు ఏమని అనుకోండి, వాలంటీర్స్ గ్రామ సచివాలయాల్లో కొంత ఎక్కువ స్టాఫ్ ఉన్నా సరే, ఇవాళ నేను తిరిగి వచ్చానండి పాదయాత్రలు చేసుకున్నప్పుడు కూడా అనేక చోట్ల చూసినప్పుడు దండం పెట్టుకున్నారండి ఆ విషయంలో. ఒక సర్టిఫికేట్ 200 సేవలు గ్రామ సచివాలయాలు ఇస్తున్నాయి. ఎక్కడికో ఎంఆర్ఓస్ పోయి వెయిట్ చేసి నానా గొడవలు వేయటం. పెన్షన్ తీసుకొచ్చి ఊళ్ళో ఇవాళ ఎవరికి ఇచ్చినా వద్దులకి మిగతా వాళ్ళకైతే ఎంత కష్టమండి. ఒక గ్రామ పంచాయతీ, నేను చెప్పిన తప్పు అయితే వెరిఫై చేసుకోండి. ఒక గ్రామ పంచాయతీ ఉంటే దాని కింద హ్యామ్లెట్స్ చాలా ఉంటాయి. వాళ్ళు ఎప్పుడు వస్తాడో తెలియదు. ఎంప్లాయీ వచ్చాడు కూర్చుని 2-3 రోజులు అలా కూర్చుని తర్వాత 1000 రూపాయలు ఇచ్చేవారు ఫస్ట్. తర్వాత చంద్రబాబు గారు మయంలో 200 రూపాయలు ఇచ్చేవారు, 1000 రూపాయలు చేశారు. చూశారు కదా మీరు. తర్వాత లాస్ట్లో ఒక 4 రోజుల ముందు 2,000 రూపాయలు చేసి తర్వాత సరే ఏదైనా కానీ అది మేజర్ 1000 రూపాయలు నడిచింది. ఆ 1000 రూపాయల కోసం నేను కూర్చుని బిక్కుమంటా కూర్చోవాలి. ఎప్పుడు వస్తుందో తెలియదు. అలాంటిది ఇంటికి పంపిస్తే ఎన్ని లక్షల రూపాయలు ఆత్మగౌరవం వచ్చిందండి వాళ్ళకి లెక్కన. తర్వాత అంటే వాలంటీర్స్ కాదు, మంచి కార్యక్రమాలు దాంట్లో జరిగినాయి. ఇక జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో చెప్పాలంటే హోదా విభజన హామీలు పక్కన పెట్టారు. మేము చేసి మా మీద కేసులు పెట్టారు. అసలు మేము ఉద్యమిస్తాం, దాని గురించి వెనక ఆగమండి. దాంట్లో ఇంకా దుర్మార్గం ఏంటంటే సామాన్యులకి అన్ని టచ్ కోల్పోయారు పార్టీ కేడర్కి ఆయన. ఇవన్నీ ఎందుకని గతంలో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే డైలాగ్ పక్కన కోటరీ చాలా ప్రమాదకరం. రాజశేఖర రెడ్డి గారికి తేడా చెప్తారు ఇద్దరికి. రాజశేఖర గారు 3 సార్లు ఎన్నికల్లో కూడా గెలిచేవాడు అనుకుంటా. ఎందుకంటే రెండోసారి కొంచెం కష్టపడిన 2000 స్కీమ్ పెట్టారు కదా, లోకేష్ గారు తీసుకొచ్చారు అబ్రాడ్ నుంచి. అందులో చాలా స్కీమ్స్ మహాకూటమి, ఇంతకుముందు జరిగిన మహాకూటమి ఇటు వెళ్ళిపోయింది. ఏది సిపిఎం, టీఆర్ఎస్, తెలుగుదేశం ఇవన్నీ కలిసిన సందర్భంలో. అందువల్ల సరే ఏదైనా కానివ్వండి, అందులో జరిగింది ఏంటంటే రాజశేఖర్ గారి దాంట్లో ఆయన ప్రజలతో వచ్చాడు. ఫ్రెండ్లో యారా బాగున్నారా యూజ్ తిట్టే ఫ్రెండ్స్ ఉండేవారు. ఆయనకి కోరుకునేవాడు ఆయన ప్రజల కోసం. జగన్మోహన్ రెడ్డి గారు అది కనపడలేదు.
ఆయన శాసించితే తప్ప ఆయన్ని తిట్టే ఫ్రెండ్స్ పెట్టుకోవాలని తెలియదండి. నా మాటలు వింటే పెట్టుకుంటారేమో ఆయన. ఎవరో నువ్వు చెప్తున్నానండి. ఆ టచ్ కోల్పు నేను అన్నీ అమలు చేస్తాను కదా, ఆయన మనసుకి నేను అన్ని ప్రజలకి రూపాయి లంచం లేకుండా బట్టన్ నొక్కు మీద హేళన ఎందుకంటే నాకు అర్థం కాదు. పైనుంచి కిందకి వెళ్తేప్పుడు రాజీవ్ గాంధీ గారు ఏం చెప్పారు, రూపాయి ఇస్తుంటే కిందకి ఎన్ని పైసలు వెళ్తుందో చెప్పలేదు ఆ రోజు. అలాంటిది బట్టన్ నొక్కడం వల్ల పొరపాటు లేదండి, కానీ అనర్హులకి పథకాలు ఇవ్వడం పొరపాటే అని యాక్సెప్టింగ్. అందువల్ల ఇవన్నీ గమనించుకోవాలి. ఆయన చేసిన దాంట్లో చాలా పొరపాట్లు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దాంట్లో ఇవాళ కొంచెం రైట్ ట్రాక్లో కొంతమంది వస్తున్నట్టున్నారు. ఎందుకంటే ఇంతవరకు ఆయనకి ఓదార్పు యాత్ర అలవాటైపోయింది. ఓదార్పు యాత్రలతోనే అధికారంలోకి వచ్చానని భావిస్తున్నారు. తప్పు నన్ను, కానీ అదే ముఖ్యమైనది. లాస్ట్ 6-7 మంత్స్ ఏం చేస్తున్నారండి? ఏమైనా చనిపోతే అక్కడికి వెళ్ళి ఓదార్పు యాత్ర, అక్కడ ఓదార్పు యాత్ర పరామర్శం తప్పులేదు, అదే కార్యక్రమే పెట్టుకుంటున్నారు. ప్రజా సమస్యలకి టైం కూడా ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వానికి 6 నెలలు అయిపోయింది, 7 నెలల తర్వాత నుంచి వస్తూ ఉన్నారు. మేము కూడా టైం ఇస్తున్నాం. డెఫినెట్గా మా ఉద్యమాన్ని డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వీళ్ళందరూ మోడీ గారికి వాళ్ళు ఏం చేస్తారో తెలియట్లేదు. జగన్ గారు కూడా భజన చేస్తున్నారు కదా, వాళ్ళు వీర భజన, అతి వీర భజన, ఈయన కూడా భజనే. వాళ్ళ ఇంతకుముందు ఈయన భజన చేశారు, వాళ్ళు ఏమో భజన చేస్తున్నారని నటించారు, ఒకళ్ళు వీర భజన. అందువల్ల రాష్ట్ర హక్కుల కోసం మేము కూడా పోరాడతాం. మా ఫ్యామిలీ ఇంతకుముందు ఏదైతే కలిసి వచ్చారో ప్రతిపక్ష పార్టీలు ఉన్నప్పుడు తెలుగుదేశం, వైకాపా అందరూ కలిసి వచ్చారు. మేము నిష్పక్షపాతంగా ఏదైతే ఉద్యమిస్తామో డెఫినెట్గా కలిసి రమ్మని కోరుతా ఉన్నాం. ఏదైతే ఎలక్ట్రిసిటీ విషయంలో మాత్రం ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం మేము వేసిన దానికి ఆ ప్రభుత్వం బాధ్యత. ఇంతకుముందు చేసిన దాన్ని బట్టి మేము ట్రూ అప్ ఛార్జీలు దాంట్లో 2 అని 2 అవుతుంది. 14 నుంచి 19 వరకు చేసింది, 19 నుంచి ఇప్పుడు వరకు సాగుతుందని జగన్మోహన్ రెడ్డి గారు చూపిస్తున్నారు. దీనికి అన్నిటికీ కారణం పాలకుల పాపాలు. ఈ బాధ వచ్చినందుకు ఇప్పుడు మొత్తం అవి ఉత్తర భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, వైకాపా అందరూ ఏకమవుతారు నా మీద. ఏకమైనా బాధ లేదు. ఏంటండి వీళ్ళకి ఎలక్ట్రిసిటీ కంపెనీ అదానీ గారికి, సిటీసీ ఎలక్ట్రికల్స్కి ఏం చేస్తున్నారండి? వేలాది మెగావాట్ల పవర్ ప్రాజెక్టులు, వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు మీరు ప్రాజెక్టుల్లో నీరు లోడ్ చేసుకుని వెనక్కి దానికి పెట్టుకుని అది పీక్ లోడ్ డిమాండ్ కోసం అవసరం 10 రూపాయలు 20 రూపాయలు అమ్ముకోవడానికి ప్రాజెక్టులు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారా? ఏపీ జెన్కోకి ఎందుకు ఇవ్వలేదు? ఏపీ జెన్కో ఎలాంటి సంస్థ తెలుసా మీకు? బీటీపీఎస్ అయితే 98% ఈ దేశంలోనే దశాబ్దాల పాటు టాప్ అవార్డు తెచ్చుకున్న సంస్థ ఏపీ జెన్కో. ఎందుకు నిర్లక్ష్యం చేశారు? ఇవాళ ఇంకోటి చెప్తున్నాను, ఇవాళ ఆదానీ గారికి 25 చేశారు. ఆదానీ గారి కరెంట్ ఇంకా మొత్తం మొదలవలేదండి. ఆదానీ గారి కరెంట్ ఇంకా 5 రూపాయలు మొత్తం మొదలవలేదు. దానికోసం నేనే చెప్తున్నాను, ఆదానీ గారికి నేను నా వల్ల లాభం జరిగింది 1,00,000 కోట్లు, నాకు శాలువా కప్పండి దమ్మంటే అని ఈయన మాట్లాడుతున్నారు. దమ్ముంటే క్యాన్సిల్ చేయమంటున్నారు. ఇవాళ ఎన్డీఏ ఉత్తర భారతీయ జనతా పార్టీ రెండు అంశాల పార్టీలు రాష్ట్రంలో అదే కదా వాళ్ళు లీడింగ్. మీరు ఏదైనా సరే ఇక్కడ అనవసరం, కేంద్రం ఏం చెప్తే చేస్తున్నారు కదా. వాళ్ళ పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే ఇది 1,50,000 కోట్లు, మిగతా ప్రాజెక్టులు కాబట్టి 2-3 లక్షల కోట్లు నష్టమైపోయింది, రద్దు చేయండి. మరి మీరంటే రద్దు చేయట్లేదంటే మీరు కుమ్ముక్కు అయిపోయినట్టు అర్థం. జగన్మోహన్ రెడ్డి గారు కుమ్ముక్కు అయితే తప్పు, మీరు కూడా కుమ్ముక్కు అయితే రద్దు చేయండి. మరి ఆయన తొడగొట్టి ఛాలెంజ్ చేస్తున్నాడు, 1,00,000 కోట్లు లాభం శాలువా కప్పండి, నా సన్మానం చేయాల్సింది పోయని చెప్పి ఆయన జోకులు వేస్తున్నారు. మీకు నిజమైతే ఉంటే రద్దు చేయండి, దమ్ము ఉంటే రద్దు చేయండి. ఆయనది కదా మిగతా కంపెనీ రద్దు, ఏపీ జెన్కోకి ఇవ్వండి. అద్భుతమైన సంస్థ, కేంద్ర ప్రభుత్వం మద్దతు ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతు ఉండదులేండి. ఆదానీ గారి పార్టీ కదా మద్దతు ఉండదు, సారీ. బ్యాంకులు ఇస్తారు, లేదా ఇంటర్నేషనల్ బ్యాంకులు అప్పులు తెచ్చుకోవచ్చు. వాళ్ళు కట్టుకుంటే పెద్ద పొడిచేస్తారు వాళ్ళు. ఇవ్వండి అయ్యా. ఇది ఎవరు జనాలు అవులాలనుకుంటారా మీ మంచిది? మీ దృష్టిలో మీరేమో 3 లక్షల కోట్లు నష్టం అంటారు, ఆదేమో 1,00,000 కోట్లు లాభం అంటారు. ఏంటంటే వాస్తవం ఏంటి చెప్పడానికి మీడియాలు ముందుకు రావు. మీ ద్వారా మేము ఏదో చెప్పుకోవాలి. చెప్పండి, ఎవరు పాపాలన్నీ పాలకులే కదా. ఒక రాష్ట్ర గత 20 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో ఒక వ్యక్తి చక్కని నింపుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 2-3 సంవత్సరాలు పక్కన పెట్టి మళ్ళీ వచ్చారు. విదేశీ బొగ్గులు అన్నీ ఆయనే. సెక్రటరీ గారు ఉండగా, రోసే గారు ఉండగా, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉండగా, చంద్రబాబు నాయుడు గారు ఉండగా, మధ్యలో కొన్నాళ్ళు గ్యాప్ అయ్యి ఉండగా ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఆంధ్రప్రదేశ్కి అంత అన్యాయం జరుగుతుందో మేము వెళ్ళి సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్కి వెళ్ళి వచ్చాను. ఈఆర్సీ దగ్గర ఎందుకు భావన్ రాజు గారు ఉండగా ఎంత కాగితాలు ఇచ్చాం, రాజు అక్కడ కుటుంబరావు గారికి ఇచ్చాం, మంత్రులకు ఇచ్చాను. అన్యాయం జరుగుతుంది బాబాయ్ మహాప్రభు చూడండి అని పట్టించుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు అసలు పట్టించుకోలేదు. ఇప్పుడు సిటీసీ సంస్థ ఉంది, ఆ దుర్మార్గం చేస్తుంది, మీటర్ల విషయంలో దుర్మార్గం రోజు నుంచి వాయి కొట్టారు కదా. టన్నుల పేపర్లు చదువుకున్నాం, మారం గొడవలు, అది జరిగిపోయింది. సుప్రీంకోర్టు ఇచ్చిన దాంట్లో సిటీసీ ఎలక్ట్రికల్స్ విశ్వరెడ్డి గారు సంస్థ, ఆయన టీడీపీ పార్టీకి బాండ్లు ఇచ్చారు. సుప్రీంకోర్టు దాంట్లో బయటకు వచ్చేసింది. అప్పటి నుంచి సైలెంట్ అయిపోయారు. మరి దుర్మార్గుడు డబ్బులుగానే మా సన్మార్గుడు అయిపోతాడా? రద్దు చేయండి, రేట్లు తగ్గుతాయి.
ఆ ప్రైవేట్ కంపెనీ వాడు ఎక్కడెక్కడో తెచ్చుకుని వాళ్ళకి ₹2 వడ్డీ కూడా తెచ్చుకున్నాడు అని తెలియదు నాకు. కొన్ని బ్యాంకులు ఇస్తున్నాయి. ఎందుకు రాష్ట్ర ప్రభుత్వానికి చాలా సాఫ్ట్ లోన్స్ దొరుకుతాయి. మీరు అర్జెంటుగా తీసుకుంటే రేట్లు తగ్గిపోతాయి కదా, ₹2 ₹3 వచ్చేది కదా. రద్దు చేయండి అర్జెంటుగా. వీళ్ళు తిట్టుకుంటారు, వీళ్ళు తిట్టుకుంటారు, ఇద్దరికీ వాళ్ళు కావాలి. ఈ వామపక్ష పార్టీలు ఏమో పాపం నిజాయితీగా పోరాడతాయి, కానీ ప్రజలు ఓట్లేరు. నిజంగా చెప్తాను, వామపక్ష పార్టీలు నిజాయితీగా పోరాడతాయి, ప్రజలు ఓట్లేరు. ఏం చేయాలి? కనీసం వాళ్ళు 10 మంది అసెంబ్లీలు ఉంటే వాళ్ళు దడదలాడిస్తా వాస్తవాలు బయటకు వచ్చి ఇద్దరు కూడా ఉలికి పడేవారు. మా ఆదాని గారికి చికెన్ గున్యా డెంగ్యూ వచ్చినప్పుడు ఆయన చూడగానే భయపడి షోరింగ్ వచ్చే బాధ తప్పేది. ఆదాని గారి కోసం పని చేస్తున్నట్టున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ. అన్ఫార్చునేట్ అండి. దయచేసి గుర్తుంచుకోండి, మనకు సంబంధం ఏంటని అనుకోవద్దు. డెఫినెట్గా ఇవాళ ఇందాక నిర్మలా సీతారామన్ గారిని తీసుకున్న సెకండ్ హ్యాండ్ కార్ గురించి అన్నారు. ఇప్పుడు సంబంధం ఏంటి అని అనుకోకపోతే, మీరు అనుకుంటే దేశం, మీరు రాష్ట్రాలు కూడా ఈ యూనిట్ ₹10 ₹20 అవుతుంది. ఇప్పుడే బాధ అనిపిస్తున్నాం. ఆ రోజే మేమందరం చెప్పినప్పుడు కనుక మీరు స్పందించి ఉంటే ఈ వాస్తవాలకు ఇవాళ ₹3 కరెంట్ దొరికేది. టెలిస్కోపింగ్ ఛార్జీలు పెట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అవతరాల మీద నెట్టేసి, వాళ్ళేమో పాతాళ మీద నెట్టేసి, వీళ్ళందరూ కలిసి ఆదాని గారు అండ్ కంపెనీ గుమా వ్యాపారుల దగ్గర బంద్ చేస్తా కూర్చుంటారు. నేను చెప్పిన తప్పైందో స్వతంత్ర వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు ఒకసారి మనసుకు తడుముకోండి. 2019 తర్వాత మేము ఉధృతం చేసిన ఉద్యమంలో కూడా ఈ విషయం కూడా చెప్పాం. ఎలక్ట్రిసిటీ పాయింట్ రాష్ట్రపతి కేసీఆర్ గారు ఎక్సెప్ట్ సూపర్ క్రిటికల్ కాకుండా క్రిటికల్ పవర్ చేశారు. సూపర్ క్రిటికల్ కనుక భద్రాద్రి ఆ ప్రాజెక్ట్ జెన్కో కోసం ఆయన తెలంగాణ జెన్కో కోసం ట్రై చేశారు. ఆ టెక్నాలజీలు మాత్రం సూపర్ క్రిటికల్గా తీసుకోవాలి ఉందండి. ఆ రెండో టెక్నాలజీ అత్యుత్తమ టెక్నాలజీకి వెళ్ళలేకపోవడం ఆయన పొరపాటు తప్ప. స్ట్రైట్ ఈజ్ లెవెల్ బెస్ట్ ఇన్ సర్టన్ ఎక్స్టెంట్. కాళేశ్వరం లోపం అలాగే ఉంది, కాళేశ్వరం ప్రాజెక్ట్. కానీ మిగతా రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వండి. జెన్కోకి మనం చాకులు అంటున్న యువకులు ఉన్నారు, అద్భుత న్యాయ వ్యవస్థ ఉంది, అందరూ ఎంత గొప్ప ఉన్నారండి వ్యవస్థలో. వీళ్ళు రాజకీయ గురించి పాడు చేస్తున్నారు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒకటి చెప్తున్నాను, ఇవాళ ఏదైతే ఉద్యమం ఉన్నారో ఇప్పుడు రైట్ ట్రాక్ వస్తున్నారు. కానీ సరైన ఎప్పుడు విమర్శలన్నీ నిర్మాణాత్మకంగా ఉండాలి. అలాగే అందరినీ కలుపుకోలేని పద్ధతి ఉండాలి. అలాగో మీ చెల్లెలు గారు షర్మిల గారని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మాజీ అధ్యక్షురాలు ఎప్పుడు వాళ్ళ అన్నయ్య గారి మీద ఆస్తుల విషయం మీద ఆంధ్రరత్న భవన్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో కూడా కూర్చుని వాళ్ళ ఆస్తుల విషయాన్ని డైరెక్ట్గా మాట్లాడతా. పాపం రాహుల్ గాంధీ గారు అందరూ కూడా ఆవిడ ఆస్తుల గురించి దెబ్బలాడాలనుకుంటే తెలియదు నాకు. మా హోదా ఉద్యమాన్ని నాశనం చేయడానికి చూసిన వాళ్ళగా కొంతమంది మిత్రులు చెప్తున్నారు. కాకపోయినా దాన్ని తగ్గించడానికి డైవర్ట్ చేయడానికి ఆవిడ చేస్తున్నారు. కానీ మీడియా అంతా ఆవిడ చుట్టే ఉంది కదా. తిట్టే మీడియా కొంత, పొగిడే మీడియా ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఢిల్లీలో 100 మంది ధర్నా చేస్తే చూపించిన మీడియా ఆవిడ 3 గంటలు అక్కడ అటు ఇటు తిరగగానే ఒంట్లో బాధ అని చెప్పి ఏపీ భవన్ ముందు తిరగగానే జంతర్ మంత్రులు ధర్నా కూడా చేయలేదు. తిరగగానే భూబంతర దత్తలు దట్టే ఇచ్చారు. పేపర్లు తెలియగానే 100 మంది మేము తీసుకుని నానా ఇబ్బంది పడి స్టీల్ ప్యాడ్ గారు అందరూ వేసుకుంటే ఒక అక్షరం ముక్క రాయడానికి బాధపడ్డారా? ఏం తప్పు చేసాం? మేము తిట్టామా? ఆవిడ తిట్టారు యజమానులు. మీడియా మేము తిట్టలేదు, మేము ఇవాళ గౌరవిస్తున్నాం. అక్కడ ఉన్న మీడియాల యజమానులు అందరినీ, జర్నలిస్ట్ అందరినీ గౌరవిస్తారు. లోపం ఉంటే సరి చేసుకుంటారు, తర్వాత ఆలోచిస్తారు. నేను ఎవరిని తప్పుగా ఏ రోజు పిలిచినా పిలకపోయినా నేను మాట్లాడి ఏదో రోజు తెలుసుకుంటారు. ఆవిడకి ఇస్తున్నారు మాట్లాడి. ఆవిడ కూడా పోరాటం చేస్తారని అనుకోండి. పొద్దున ఆవిడ కూడా ఈ పోరాటం చేస్తారని అనుకోండి. ఆస్తుల కోసం పోరాటం కోసం ఎంతకైనా తెగిస్తామని మాట్లాడు. ఆవిడ తిట్టిన తిట్లకి రేవంత్ రెడ్డి గారి చెవుల్లోంచి రక్తాలు కారిపోయింది. ఆ శంకర్ నాయుడు గారి చెవుల్లోంచి బదలైపోయింది. ఆ పక్క రాష్ట్రంతో నా సంబంధం అన్నారు. ఆవిడ మాత్రం టైంకి ఎప్పుడైతే జగన్ గారు తిట్టాలో ఆ టైంకి వచ్చేస్తారు. ఈ మధ్యన అందరూ తిడుతున్నారని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. ఉత్తర భారతీయ జనతా పార్టీ అంటే 5 ఏళ్ళు తెలంగాణ తిట్టి ఏదో వాళ్ళు తమలపాకుతో కొట్టిన తలుపు చెక్కతో కొట్టారంటే అలా కొట్టారు రేవంత్ రెడ్డి గారిని, కేటీఆర్ గారిని. అందువల్ల ఆవిడ తిరిగి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని పునరుజ్జీవం చేస్తే తెలంగాణలో కొంచెం మంచి ఆసక్తి ఉంటుందండి. అక్కడ ఏ రోజైనా ముఖ్యమంత్రి నేను వస్తాను, పాలేరు సీట్ నెగ్గుతానని ఛాలెంజ్ చేశారు ఆవిడ. ఆ పాలేరు సీట్ ఆవిడ కోసం ఎదురు చూస్తానే ఉంది. అందువల్ల అక్కడికి వెళ్తే మళ్ళీ పార్టీనే విలీనం చేసిన తర్వాత ఇంకా సీట్ ఆడుందండి, మళ్ళీ పెట్టుకోవచ్చు. విజయశాంతి గారు 2 సార్లు విలీనం చేశారు, 2 సార్లు బయటకు వచ్చారు. విజయశాంతి గారు తక్కువ ఓన్ వచ్చు, తల్లి తండ్రి పేరు చెప్పుకోకుండా ఆవిడ సొంతంగా వచ్చిన ఆవిడ ఉన్నారు కదా. అమ్మ తెలంగాణ పార్టీ ఏదన్నా తల్లి తెలంగాణ పార్టీ. ఆ తర్వాత ఇంకో దాంట్లోకి వెళ్ళారు, ఆ పార్టీలోకి వెళ్ళి ఈ పార్టీలోకి వచ్చే తప్పే ఉందండి. మళ్ళీ సొంతంగా ఇంకో పార్టీకి వెళ్ళొచ్చు. ఇవాళ కావాలంటే వారు మళ్ళీ అక్కడ బీజేపీలో చేరొచ్చు, లేదా ఇంకో పార్టీలో చేరొచ్చు. తప్పే ఉందండి, రాజకీయ తప్పండి. ఆవిడ కానీ ఆవిడ కమిట్మెంట్, ఆవిడ పోరాటం తిరిగిన దాన్ని మెచ్చుకుంటున్నా. కానీ ఇక్కడికి వచ్చి ఏంటో నాకు మొత్తం టాపిక్ డైవర్షన్. ఎన్ని పార్టీలైనా కూడా అదే రాష్ట్రంలో పోరాడారు, అదే కాస్తూ పోరాడారు. కానీ ఈవిడ ఇలా కాదు కదా. మా పక్క రాష్ట్రంతో నాకు సంబంధం ఏంటన్నారు. మీలాంటి మేము మోడరేటర్ ఉంటే మీ ఆవిడ ఎక్కడావిడ లేదండి, మా ఆవిడ ఎక్కడికి వచ్చారు,
ఏమన్నా హైదరాబాద్ వచ్చారు, మీ ఆడపిల్ల కదా అంటే అక్కడ ఉన్న పిల్ల, నాకేంటి సంబంధం పక్క రాష్ట్రంతో, నేను పుట్టాను పెరిగాను ఎక్కడ పిల్లలు కన్నాను పెళ్లి చేసుకున్నాను, నేను ఎక్కడ ఉంటాను, నా జీవితం నా ఆఖరి వరకు నా శ్వాస ఈ తెలంగాణ లేదా పక్క రాష్ట్రంతో నా సంబంధం లేదన్నారు కదా. నాలాంటి వాళ్ళు అని అనుకోలేదు. రాష్ట్ర విభజనలో ఏ రోజు నా తెలుగు జాతి 13 కోట్లు ఒక్కడ నాకు మిగతా వాళ్ళు అంటే ఒప్పుకుంటాను, నేను గుజరాత్ వాళ్ళు ఏమన్నా అంటే నేను ఒప్పుకుంటా. నా తెలుగు జాతి నాకు కావాలి, నా ప్రపంచం నాకు కావాల్సిన మానవీయత తెలుగు జాతి. ఆ తర్వాత మీకు గుజరాత్తో కలిపింది ఇండియా బాగుండాలని, తర్వాత నా తెలుగు జాతి ద్రోహం చేసి మిగతా ప్రాంతాలని చేసుకున్నాను నాకు కాదులేదు. మరి ఆవిడేమో అలా కాదు కదా, పక్క రాష్ట్రం సంబంధం లేదన్నారు. నేను తెలంగాణలో ఇబ్బంది జరిగినప్పుడు మహబూబ్నగర్లో లేదా ఆదిలాబాద్లో లేదా భద్రాచలం దగ్గరికి వెళ్ళి నేను హెల్త్ తిరుగుతూ ఉంటాను, లేకపోతే మన ఏదైనా N95 తత్సమాన ఇవన్నీ పంపించాను. ఇప్పుడు కూడా పక్క రాష్ట్రంతో సంబంధం లేదని చెప్తున్నారు, కానీ నేను జాయిన్ అయిన పార్టీ నేషనల్ పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ అభిష్టం మేరకు అక్కడ పోయి పనిచేయమన్నారు, అక్కడికి వెళ్ళాను అంతే. కానీ ఆ రాష్ట్రంతో నాకేం సంబంధం అని చెప్తున్నారు కదా. ఆంధ్ర రాష్ట్రంతో సంబంధం నాకేంటి అన్నారు, మళ్ళీ ఏపీతో నాకు తెలియదండి. లేదు, ఇప్పుడు ఆవిడ కష్టపడినంతగా ఇప్పుడు మీడియాలో వస్తున్న ప్రకారం ఇంకెవరు కష్టపడలేదు. మేమంతా పోరాడింది, మేము ఉధృతంగా 2019 తర్వాత ఉధృతంగా పోరాడింది మీడియాలు చూపించలేదు మీకు తెలుసు. ఇప్పుడు వాళ్ళే ఆవిడ పోరాడుతున్నట్టు బాగా వేస్తారు కదా. తెగించిన పౌరుషాగ్ని, తెగించిన షర్మిల, ఉధృతంగా సాగుతున్న షర్మిల గారు, ఆవిడ మీద నాకేం కోపం లేదు. నాడు పాపం అన్ని వేల కిలోమీటర్లు ఒంటరిగా మైలుగా ఆవిడ పోరాడారు. బట్ ఇదేంటండి మాకు రాష్ట్రంలో ఉద్యమాలను పాడు చేయడానికి వచ్చారా? ఆ రఘురెడ్డి గారు ఎంత చక్కగా కోఆపరేట్ చేశారు, అది సాగి శైలజానాథ్ గారు ఎంత ధైర్యంగా నిలబడ్డాడు మనిషి. ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే రుద్రరాజు గారు కూడా ఇదేంటి నాకు అర్థం కావట్లేదు. శైలజానాథ్ గారి టాపిక్ వచ్చింది కాబట్టి, శైలజానాథ్ గారు రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారిని ఒక పార్టీలో కలవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆహ్వానించినట్టు త్వరలోనే వైఎస్ఆర్సీపీ పార్టీలో శైలజానాథ్ గారు జాయిన్ అవ్వబోతున్నారు అన్నట్టు కొన్ని వార్తలు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి, కేవలం ఆ ఫోటోని చూసి. ఆ ఫోటో వెనకాల అంత మీనింగ్ ఉందంటారా? తెలియదండి, నేను మాట్లాడలేదు, జగన్ గారితో ఏం మాట్లాడింది ఎప్పుడు 2018లో ఉద్యమ సమయంలో ఒకసారి మాట్లాడటం జరిగింది. అందరూ ఉన్నారు కదండి, 50 మంది ఉన్నారు, వీళ్ళు ఉన్నాయి. ఆ తర్వాత ఏ రోజు నేను మాట్లాడలేదు. అఫ్కోర్స్ కళ్యాణ్ బాబు గారితో వ్యక్తిగతంగా కలవడం కాదు, తర్వాత ఫోన్లో కూడా ఒకసారి మాట్లాడడం జరిగింది. లాస్ట్లో అమరావతి ఇష్యూ జరిగింది కదా, అమరావతి ఎవరు రాజధాని అని ఒక దిక్కుమాలిన మాజీ అధికారి రాసిన పుస్తకావిష్కరణకి రామకృష్ణ గారు, మధు గారు, అలా పవన్ కళ్యాణ్ గారు ముఖ్య చీఫ్ గెస్ట్, అది తీసుకుంది ఒకటే స్వామి. ఐ డోంట్ నో, నేను అలాంటి చోట్లకి వెళ్ళదలుచుకోలేదు. నేను ఒక స్టాండ్ మీద ఉన్నాను. ఒక నిమిషానికి ఒక స్టాండు, రోజుకో పాట, పూటకో డ్యాన్సు చేసే అవసరం లేదండి. అందుకని నా అభిప్రాయం నాది. బట్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని చర్య మీద డెఫినెట్గా లెట్ హిమ్ గో హెడ్ అండి. ప్రజా సంక్షేమం కోరి మాట్లాడచ్చు, ఆ ముందర ఆయన కోటని మార్చుకోవాలి. ఉచిత సలహా అనుకోండి, రాష్ట్ర అభివృద్ధి కోసం. నిజంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఈ స్టైయింగ్ ఈజ్ లెవెల్ బెస్ట్. ఎందుకని అమరావతిని రైట్ ట్రాక్లో పెడతానికి కానీ మిగతా రాయలసీమ ఉత్తరాంధ్ర గురించి ట్రై చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. ₹1 వాళ్ళు చెప్పుకుంటే కడుపుచించుకుంటే కాలమే పడుతుందని అమరావతికి ఏడిపించి పడేస్తున్నారు. నరక యాతన పడుతున్నాడు ఆయన. 15,000 కోట్లు అప్పిస్తా ఉన్నారు కదా. అప్పులేంటండి, ఊరుకోండి అప్పు అంటారు. అక్కడ 38,000 అసలు ఏం చెప్పంటారండి. ఆ బిల్లులో ఆమోదం పొందిందండి, హామీ కాదండి. దానికి మౌలిక సదుపాయాల కోసం అవసరం మౌలిక సదుపాయాలకే 95% అవుతుంది. భవనాలు ఎంత అవుతుందని 5% అవుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాజధాని నిర్మాణం కోసం 95% ఖర్చు. అందులో 15,000 కోట్లు ఉచితంగానే కొండ బద్దలు కొట్టారు. 2 కొండలు తీసుకొచ్చి పురంధేశ్వరి గారు, సీఎం రమేష్ గారు 2 కొండలు బద్దలు కొట్టారు. చూడలేదు మీరు? చూడలేదా? ఆ మోడీ గారు అయితే ఇంకొక ఆయన ఆ రోజు సభలో అమరావతి శంకుస్థాపన సభలో స్టేజ్ మీద ఉన్నారు. ఆయన నేను రైట్ సైడ్ స్టేజ్ మీద ఉన్నాను. మీరు చూడండి, ఆ విజువల్స్ చూడండి. ఉంటే పిడితే మట్టి తీసుకొచ్చి మొహాన్ని కొట్టారు ఆ నీళ్ళు. అప్పుడు మీకు చెప్పాను, నవ్వుకున్నారు మీరు. ఒక గుండె లబడబ కొట్టుకుంది. పక్క చూస్తే తీస్తున్నారు ఏమన్నది. అక్కడే కేసీఆర్ గారు పిలిచారు. పొరపాటున స్పూన్ తీస్తే కేసీఆర్ గారు తాగిన ఎవరు బతకరంటండి. అది మురుగు భయంకరంగా ఉంటుందంట. యమునా అనేది కాలుష్యం ఇంత నురగలు వచ్చేసి ఆ తాగితే ప్రమాదకరమైన రిపోర్ట్ పెట్టి ఇచ్చేసింది గవర్నమెంట్. ఆ నీళ్ళు తీసుకొచ్చారు. ఒక నిమిషం భయపడ్డాను నేను. అదే మనం అంత అనుకున్నాము. ఆయన పేరు కూడా వేశారు, కేసీఆర్ గారి పేరు. అక్కడ శంకుస్థాపనలో ఆంధ్ర కోసం త్యాగాలు చేసిన వాళ్ళు, చచ్చిపోయిన వాళ్ళ పేర్లు లేవండి అక్కడ. ఆంధ్ర కోసం త్యాగాలు చేసిన వాళ్ళు, చచ్చిపోయిన వాళ్ళ పేర్లు ఒక్కడి పేరు లేవు అక్కడ. అమరవీరుల కోసం కేసీఆర్ గారి పేరు ఉంది తెలంగాణ ముఖ్యమంత్రి. వాళ్ళందరూ పేర్లు వేస్తే నీళ్లు మట్టి రావు కదా. కాదండి, వేస్తే ఆ మట్టి ఎత్తిపోయి కొట్టిన బతుకుతాడు. కానీ ఆ నీళ్లు తీసి ఒక స్పూన్ కేసీఆర్కి ఇచ్చి అనుకుంటే ఏమైపోతా కేసీఆర్ గారు భయపడ్డారు. మళ్ళీ గొడవలు అయిపోతాము. పోనీ చంద్రబాబు నాయుడు, వెంకయ్యనాయుడు గారు అంటే పోనీ ఆయన ఏదైనా అయిపోయారు అనుకోండి, ఆ రాష్ట్రం కోసం మోడీ గారు గుండె లబడబని కొట్టుకుంది. అదృష్టవశాత్తు మోతెప్పలేదు. ఆ నీళ్ళు ఎక్కడ దాచారు ఒకసారి చూసుకుని మళ్ళీ ఆయన పంపించి ఆయన చేత తాగిపించండి. మోడీ చేత మరి ఎవరు ఇచ్చారు? అలాగే తిరిగి మేమైతే తీసుకెళ్ళి
అక్కడెక్కడ ఏదో అంటే ఇప్పటికి ఇంకా ఆ చెంబు అలాగే ఉందా? చెంపు ఉందో అక్కడ చేయలేదు. మేమైతే ఎక్కడి నీళ్ళు తీసుకెళ్ళి రాజ్ఘాట్ దగ్గర మన ఏది గేట్వే ఆఫ్ ఇండియా దగ్గర మేము ఫోటోలు చూశారు కదా, నేను రామకృష్ణ గారు, శర్మ గారు, తర్వాత శ్రీనివాస్ గారు అందరూ వెళ్ళి, ఏవి రావు గారు అందరూ వెళ్ళి అక్కడ వాళ్ళకి ఇచ్చేసాం. ఈ చెంబు అక్కడ ఇచ్చి మిగతా మట్టి తీసుకెళ్ళి మోడీ గారి ఆఫీసర్ ఇచ్చి వచ్చాం. మీరు మట్టి తీసుకోండి, మాకు నిధులు ఇచ్చి దాన్ని కాపాడండి, రాజధాని మీరు శంకుస్థాపన చేశారు, ఏం చెయ్యండి, ఆయన చెయ్యి. ఆయన చేసిన శంకుస్థాపన చేసిన అన్ని గుజరాత్కి పనిచేస్తాయి. అందువల్ల కేంద్ర ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గమైన, దుష్టత్వమైన, పాపత్వమైన, క్రూరంగా ఆంధ్రప్రదేశ్కి వ్యతిరేకంగా చర్యలు తీసుకున్న అదాని గారి కేంద్ర ప్రభుత్వం దాని మీద పోరాడమనండి, ప్రజలు హర్షిస్తారు. ఒకవేళ దీన్ని అడ్డం పెట్టుకుని ఆయన నరకయాత్ర పెట్టి కేసులు పెడతాను చూస్తే ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఉంది. దీంట్లో ఆపరేషన్ బిరడా అనేది చాలా ఇంపార్టెంట్. ఈ బిరడాలో 2018 నుంచి 2030 వచ్చిందా? ఆపరేషన్ గరుడ అయిన తర్వాత దాని ఎక్స్టెన్షన్ బిరడా అండి. నేను చాలాసార్లు చెప్పాను. ఆ బిరడాలో 2018 to 2030 ఈ ప్లాన్ లో మాత్రం 6 పార్టీలను పతనం చేయాలి. కానీ చంద్రబాబు నాయుడు గారు విజయం 47కి పెట్టుకున్నారు కదా. మరి ఆయన విజన్ కాదండి, అంతకుముందు బీజేపీ విజన్ అత్యంత భయంకరంగా ఉంటుంది. మొత్తం మామూలుగా ఉండదు. ఇది కలికి 3098లా ఉంటుంది. వాళ్ళ ప్రకారం ఫస్ట్ అండి తెలుగుదేశం పార్టీని 2018 ఫినిష్ చేయాలి. దాని గురించి వచ్చారు మోడీ గారు, ఆఖరికి చేయలేకపోయారు. ఎందుకంటే ఎన్టీ రామారావు గారికి ఉన్న అభిమానులు ఇంకా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు పార్టీని దేశంలో గ్రామస్థాయి వార్డు స్థాయి వరకు తీర్చిదిద్దారు. అది కొంచెం పనిచేసింది. జగన్మోహన్ రెడ్డి గారి కక్ష సాధించేట్లు ఆయనకు ఉపయోగపడ్డాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పని ఆయన చేసుకుంటా, నవరత్నాలకి దర్శకత్వం ఇచ్చుకుని ఆయన పని చేసుకుంటా మిగతా కక్షానికి వెళ్ళకుండా ఉంటే ఆయన 20 ఏళ్ళు ఉండేవారు. ఆయన చెప్తున్నానండి, ఎందుకు వెళ్ళాలి, లేచి నిలబెట్టుకుని తను ఇచ్చుకున్నట్టు అయిపోయింది పరిస్థితి. రాజకీయాలు వ్యక్తిగతంగా కాదు. అందువల్ల డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ అవ్వాల్సింది నిలబడింది. లాస్ట్లో బలవంతానని చెప్తేది యాక్చువల్గా వాళ్ళకి ఇష్టం లేదు. మోడీ గారికి 80% మొహం చుట్టుకొని ఇష్టం లేదు అనుకున్నా. ఆఖరికి ఇద్దరు కలిస్తే నేను ఒప్పుకోను, మేము ఇండిపెండెంట్ పోటీ చేసి మీకే మద్దతు ఇస్తామని చెప్పినట్టున్నారు చంద్రబాబు గారు. ఆయన నమ్మలేదు. ఆఖరికి మంచి రోజు చూసుకుని, ముహూర్తం చూసుకుని ఈయన బయటికి వెళ్ళటం, వాళ్ళు ఏమో లోపల చంద్రబాబు నాయుడు గారికి సిగ్నల్ ఇవ్వటం, ఆయన వేసేసి వేధించడం, జైల్లో 53 రోజులు ఉంటాం. అంతే. అదాని గారికి, మోడీ గారికి, అమిత్ షా గారికి తెలియకుండా జరిగింది అంటారు ఈ విషయం. ఏమంటే దక్షిణాదిని కానీ స్టాల్వార్ట్ పొలిటిషియన్ లీడర్ ఎవరు, దేశంలో వన్ ఆఫ్ ద స్టాల్వార్ట్ కాదా చంద్రబాబు నాయుడు గారు? ఈ దేశంలో ప్రభుత్వాలను ఆ రోజు చక్కని తిప్పలా తిప్పారు. ఆ రోజు వాళ్ళ తక్కువ అయితే ఉండదు. ఎవ్రీబడి విల్ యాక్సెప్ట్ దట్. ఇవాళ దక్షిణ స్టాల్వార్ట్ లీడర్ని అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో పెట్టారంటే అదాని గారికి, మోడీ గారికి తెలియకుండా జరుగుతుంది. అది ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే చేశారా? ఈయన కూడా అవకాశం వచ్చింది. ఎందుకని 609393 కుప్ప జైలు కూడు తిన్నాడు, చెప్పకూడు తిన్నాడు అంటే ఈయన తట్టుకోలేకపోయి ఉంటారు. తట్టుకుపోయి ఆయన కూడా నెంబర్ ఇచ్చేద్దాం, పైన ఆడు కూడా ఫియర్ విజిలేసి ఉంటారు. అందుకని ఈయన కూడా జైల్లో పెడితే 2 రోజులు ఆ చెప్పుకూడ అయిపోయింది. యాక్చువల్గా ఇప్పుడు చెప్పుకుంటూ అంటూ మానేశారు. అందుకని ఈయన కానీ ఆ వేధింపు దుర్మార్గం అండి. ఆ 73 సంవత్సరాల వ్యక్తిని కేసు పెడతాం మీద వేధింపులు చేసి అకారణంగా ఆ జైల్లో, నిజంగా నేను చెప్తున్నాను, మనం కొన్ని మానవీయ కోణాలు ఉండాలి మనకి. జగన్ గారిని అడ్డంగా కేంద్ర ప్రభుత్వం గులాం నబీ గారు అడ్డంగా మాట్లాడినప్పుడు కూడా తప్పని చెప్పాం కదా. అందువలన ఇది నా అభిప్రాయం ప్రకారం తెలుగుదేశం పార్టీని కూడా వచ్చే 2-3 సంవత్సరాలు ఫినిష్ చేసి ఒక ప్లాన్ ప్రకారం దానికి ఇరిగిచ్చారు. ఇవాళ ఏడిపిచ్చేస్తున్నారు. అన్నది చూపిస్తాను మీకు ఎలా ఉంది, ఎలా ప్లాన్ ఉన్నాయో కేంద్ర ప్రభుత్వం నుంచి. ఏదో ఉన్నట్టు పైనుంచి నడుస్తారు, నవ్వుతా నొసటితో. ఇప్పుడు టీడీపీని, జనసేనని బీజేపీలో విలీనం చేసుకొని డైరెక్ట్గా ఓన్లీ ఒకే ఒక పార్టీ బీజేపీ పార్టీని మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాగవేయాలనుకుంటుందా? ఈ ఆపరేషన్ బిరడాలో మొత్తం 6 పార్టీలు ఉంటాయి. ఓకే. ఒకటి తెలుగుదేశం పార్టీ, రెండోది తెలంగాణ రాష్ట్ర సమితి. దాన్ని ఆల్రెడీ 0 చేశారు పార్లమెంట్ ఎన్నికల్లో. మళ్ళీ రేవంత్ రెడ్డి గారు చాలా వల్ల కొంచెం లేచి నిలబడుతుంది చెప్తున్నానండి. మూడో పార్టీ డిఎంకే. ఓకే. 4వ పార్టీ వైఎస్ఆర్సిపి. 5వ పార్టీ జేడిఎస్. ఓకే. 6వ పార్టీ ఏఐడిఎంకే. ఓకే. ఈ 6 పార్టీలు జనసేన ఎలాగలుతుంది, మెజ్జ పొందండి తర్వాత సంగతి నాకు తెలియదండి. ఈ 6 పార్టీలని ఫినిష్ చేయడానికి నిర్ణయించుకున్నారు. ఓకే. దీంట్లో టీఆర్ఎస్ చాలా వరకు మన కట్టెలు చేశారు, కేసులు పెట్టి మొత్తం కేటీఆర్ గారిని కూడా లోపల వేయించే అవకాశం ఉంటుంది. ఎలాగో కవిత గారిని వేశారు, కేసీఆర్ గారిని ముట్టుకోరు. ఎందుకంటే సింపతి ఉంది, ఆయన ఎప్పుడు వెళ్ళిపోతారా అని చూస్తూ ఉంటారు ఆయన. అందువలన బెదిరిస్తారు కలవమని. తర్వాత తెలుగుదేశం పార్టీని ఎలాగో బానిసలుగా చేసి వాడుకుంటున్నారు లేదో గమనించండి. తర్వాత వైఎస్ఆర్ పార్టీ కూడా బానిసల టైప్లో ఇంతవరకు పనిచేసింది, పరోక్ష బానిసల కింద డైరెక్ట్ కలవపోయినా. ఇవాళ ఆ పార్టీని కూడా బతకలేరు. ఇవాళ ఆ పార్టీ మీద కూడా జగన్ గారి మీద కేసులు ఎప్పుడు కావాలి అప్పుడు బయట తీసుకొస్తారు. ఎప్పుడైతే జగన్ గారు దమ్మున్నాడులాగా
ఒక అడ్వర్టైజ్మెంట్ వేసాడు. ధైర్యం చాలామంది మర్చిపోయి ఉంటారు. అది లేదంటున్నారు కదా చెప్తాను. ఇవాళ పెట్రోల్ రేట్లు వాటి మీద ఎలక్ట్రిసిటీ అని గొడవ జరుగుతుంటే ఈ దేశ చరిత్రలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మేం పెంచింది ఏంటి, కేంద్ర ప్రభుత్వం మా గురించి మాట్లాడతారు అని అడ్వర్టైజ్మెంట్లు సండే ఏదో రోజు నా దగ్గర ఉందండి వేయించి ఇది ఈ మొత్తం అంతా కేంద్ర ప్రభుత్వానికి లాభం జరుగుతుంది, రాష్ట్ర ప్రభుత్వంలో ₹1 మేము పెంచింది లేదా అని అడ్వర్టైజ్మెంట్ వేసేటప్పటికి మోడీ గారు మళ్ళీ ఇక అయిపోయిందన్న వెంటనే దస్తగిరి బయటకు వచ్చాడు. ఒకసారి డేట్లు చూడండి, ఓకే నేను తప్పైతే ఒకసారి అందరూ డేట్లు వెరిఫై చేసుకోండి. బయటకు వచ్చాడు ఆయన. ఆఖరికి ఏం చేయాలో తెలియక వెంటనే కేసుల మీదకి వచ్చేటప్పటికి తాజ్ గేట్వే హోటల్ తిరుపతిలో అమిత్ షా గారు వచ్చినప్పుడు ఎన్ని గంటలు వెయిట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని చెప్తున్నా. హౌ ఫార్ ఇట్ ఇస్ టు ఐ డోంట్ నో, మేబీ గ్రేప్ అయిన కమ్యూనికేషన్. ఆఖరికి దాన్ని రిపేర్ చేసుకున్నానికి ఆ పార్టీని కూడా బతికినవారండి. కానీ ఆ పార్టీ సస్టైన్ అవడానికి అవకాశం ఏంటంటే ఎస్సీలు, క్రిస్టియన్స్, మైనార్టీస్, మిగతా వాళ్ళందరూ కూడా ఆ పార్టీతో ఎక్కువ మంది మమేకమై ఉన్నారు. మిగతా బీసీలు కూడా కొంత కేటర్ ఉంది, మిగతా వర్గాలు కానీ కొన్ని వర్గాలు కానీ. అందుకని నిలబడే సందర్భంలో దాన్ని చేయడానికి కాంగ్రెస్ని చెప్తారండి. అంటే రెండుగా చెలగొట్టారు. ఇటేమో బీజేపీ, తెలుగుదేశం కలిస్తే కలిసి లేదా ఫినిష్ చేసేయాలి. ఏది శివసేన చేశారు కదా, ఇక్కడ కూడా ఏకనాథ్ షిండే గారు ఉంటారు. అది రేపు పొద్దున యనమల రామకృష్ణ గారు అవుతారా, మీద చాలా మంది ఉన్నారు అవుతారని నాకు తెలియదండి. నేను ప్రీమెచ్యూర్ కామెంట్ ఇప్పుడు వాళ్ళ పెద్దవాళ్ళని వేరే వాళ్ళు మాట్లాడి చెప్తున్నాను. అందువల్ల ఈ పార్టీని ఆల్రెడీ పెద్ద నడుస్తూ ఉంది లోకేష్ గారి ఎగనెస్ట్ గా. అందువల్ల ఆల్రెడీ 40 మంది ఎమ్మెల్యే వస్తుంటారు. ఐ డోంట్ నో, మీరు ఎంక్వైరీ చేయండి, మీరు జర్నలిస్ట్ కాబట్టి మీరు. అందుకని ఈ చంద్రబాబు గారు పాత రోజులైతే సాగవండి. వాళ్ళ మోడీ గారు కొనసాగితే మాత్రం ఆదాని గారు ఇద్దరు మనుషులు కనుక కేంద్రంలో ఆయనకి 70 సంవత్సరాలు వచ్చిన తప్పుకుని కొనసాగితే మాత్రం తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది అండి, వైకాపాకి ఇబ్బంది. ఆల్రెడీ ఏఐడిఎంకేని ఆడించి ఎలా శశికళ గారిని ఎలా చేశారు చూసారు, దుర్మార్గంగానండి. శశికళ గారిని పార్టీ కలుపుతాను అన్నట్టు కలపలేదని నరకాదం మీద జైల్లో పంపించాము. 2 ముక్కలు చేసి పన్నీర్ మటర్ మసాలా, పాలక్ పన్నీర్గా పళనియప్ప గారి, పన్నీర్ సెల్వం గారిని ఆడించుకుని దుర్మార్గంగా చేసుకుని అద్భుతమైన పార్టీని అది చేతులు పెట్టింది. దాన్ని దెబ్బ కొట్టేసి ఇవాళ ఆ బీజేపీ పార్టీ అన్నామలై గారు పెట్టి లేకుంటున్నారు. అన్ఫార్చునేట్ అండి. తమిళలో హక్కులు ఒక రాష్ట్రాల హక్కులు నిలబడింది, తమిళనాడు వాళ్ళు నిలబడి డీఎంకే పార్టీని వాళ్ళు చేసే కొరట్లు వాళ్ళు చేస్తారు. జనతా దళాన్ని పంపించేశారు దాదాపు. అంటే ఈ ఆపరేషన్ సౌత్ బెరడా ఏదైతే ఉందో 6 పార్టీస్, జనసేన అలాగే వాడుతుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు విజయ పొందో లేదో నాకు తెలియదు, ఆయన అడగాలి. అందువల్ల దీన్ని మాత్రం ప్రణాళిక ప్రకారం వెళ్తున్నట్టున్నారు. దీంట్లో వాళ్ళు ఏదో వైకాపా తెలుగుదేశం అనేది చేస్తున్నారు అనుకో. ఇంతకుముందు చెప్పాను మీకు కూడా జరుగుతుంది బాధ్యత. రాష్ట్రాల హక్కుల కోసం కలిసిపోవడం. మీ మీద ఒకళ్ళు విద్వేషాలు రెచ్చగొట్టేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి రాష్ట్ర అభివృద్ధి కంటే కూడా చంద్రబాబు నాయుడు గారి మీద కోపం. చంద్రబాబు నాయుడు గారి అభిమానులందరికీ రాష్ట్ర అభివృద్ధి మీద ద్రోహం చేస్తాను బీజేపీ కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం. ఎందుకంటే ఆయన వేధింపులు లేక పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి రాష్ట్ర అభివృద్ధి, ఆయన చెప్పిన హోదా, పాచిపోయిన లడ్డులు, రాయలసీమ ఉత్తరాంధ్ర నిధులు, పోలవరంకి, అలాగే రాజధానికి, లేదంటే అక్కడ ఉన్న రోడ్లకి, మేజర్ రామాయణపట్నం పోర్టుకి, కడప ఉక్కు ఫ్యాక్టరీ ఈ అంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయడం ముఖ్యం. అలా చేసేసింది కేంద్రంలో ఉత్తర భారతీయ జనతా పార్టీ. ప్రజల్ని మీరు రోజు టీవీలో పెట్టి అటు ఇటు కొట్టి దడదడ కొడతాను ఏం చేస్తారు? స్వతంత్ర వ్యక్తిత్వాలని చంపేశారు. నేను అన్నట్లు అలాంటి వాళ్ళని చాలామంది స్వతంత్ర వ్యక్తిత్వాలని రానివ్వకుండా చేశారు. చరిత్రలో ఉన్నంత వరకు కూడా ఇది కనపడతా ఉంటుంది. అన్ఫార్చునేట్లీ నేను మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి గారు ఏమి నాతో చెప్పారు చెప్పకూడదు కదా. ఎప్పుడొకప్పుడు ఆయనే చెప్తారు పదవి ఇస్తాను లేదా చంద్రబాబు నాయుడు గారు. అఫ్కోర్స్ కళ్యాణ్ గారిని చెప్పలేదు, కలిసిపోయింది, అది వేరే సంగతి, పని పెద్దాం అన్నారు కానీ చెప్తున్నానండి. అందువల్ల ఏం సాధించాం జీవితంలో? బాధలో కష్టాలు, లేదంటే కుటుంబ వేదనలు, ఇవన్నీ ఆరోగ్యం చెప్పాను కదండి, చేయి కోసారు, రికమెంట్లు తెంపారు. జనమాల ఈపు మీద ఢిల్లీలో త్యాగి గారు కొట్టాడు. ఇవాళ కలుపుకోమంటా ఉంటుంది భౌతికంగా మానసికంగా రాష్ట్రం దెబ్బతనే బాధ ఎక్కువ కదండి. ఎంతో కొంత రాష్ట్రానికి మనం చేసాం. నేను అన్ని వివరాలు ప్రశ్నిస్తాను. అలాంటి వాళ్ళ వల్ల నా ఒక్కడి వల్ల కదా ఎలాంటి రాష్ట్రానికి ఉపయోగం వచ్చింది ఏందో ప్రచురిద్దాం. బట్ వాళ్ళ ప్రతిపక్ష పార్టీ గట్టిగా ఉండాలి. వామపక్ష పార్టీలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, దయచేసి గట్టిగా ఉద్యమించండి. రాష్ట్ర హక్కుల కోసం ఉద్యమించాలి. మీరు మళ్ళీ ఎన్నికల టైంలో ఆల్రెడీ ఇటు జంప్ చేయకుండా, ఐ రెస్పెక్ట్ దెమ్ ఎలాట్ అండి. ఇవాళ కొంత లోపాలు ఉండొచ్చు కానీ ఇవాళ గట్టిగా నిలబడదాం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం అడుగులకు మడుగులు ఒత్తుతున్న ఇంతకుముందు రాష్ట్ర ప్రభుత్వం మీద ఎలాగ పోరాడామో డెఫినెట్గా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా ఖచ్చితంగా పోరాడాలి. ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేయగలరు, చేస్తే సంతోషించి మద్దతు పలుకుతాం. అంతే తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకించాలి కదా అడ్డం ప్రతి దానికి మేము వ్యతిరేకించాం. డెఫినెట్గా మంచి జరిగితే మంచి అని చెప్తాం. అమరావతి మంచి చేయండి, కేంద్ర ప్రభుత్వం వచ్చి రాయలసీమ ఉత్తరాంధ్రకు సమాంతరం న్యాయం చేయండి, హిందూపురం ఇచ్చాపురం వరకు కూడా డెఫినెట్గా అప్రిషియేట్ చేస్తాం. తప్పే ఉన్నాయి చూద్దాం. ఫైనల్గా
ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు ఎంతో ఎక్స్పెక్టేషన్స్ పెంచి అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఇప్పుడు ప్రజల యొక్క అయిష్టతని, వ్యతిరేకతని చూస్తుందా, లేదు ప్రతిపక్ష పార్టీ దాన్ని క్యాచ్ చేసుకుంటుందా? ఇప్పుడు 151 సీట్లు వచ్చింది, 11 సీట్లు ఎలా పరిమితం అయిందో, అలాగే 106 సీట్లు వచ్చింది, 23 సీట్లకి ఎలా పరిమితం అయిందో, రాజకీయాల్లో ఎక్కడ శాశ్వతం ఉండదు. ఎవరో నేను ఉంటాం కదని విరవకూడదండి ఎవరో కూడా. ప్రజలు కానీ ఉత్తర భారతీయ జనతా పార్టీ అది సాధిస్తుంది. మతాన్ని, కులాన్ని, విద్వేషాలని అడ్డం పెట్టుకుని వాళ్ళ ఎలక్షన్ ఆర్టీ యాక్ట్లను కూడా మానేసి వాళ్ళ చేతిలో పెట్టి ఎలక్షన్ కమిషన్ పెట్టుకుని న్యాయ వ్యవస్థను చేతిలో పెట్టుకుని ఇవాళ 40-50 లక్షల కోట్ల రూపాయలు పెరిగిపోయిన ఆదాని గారు అండుకో వాళ్ళందరూ లెక్కలేసుకుని ఇవాళ దేశాన్ని శాసించి వాళ్ళ జమిలి ఎన్నికలు పెట్టి సర్వనాశనం చేసి ప్రజాస్వామ్యాన్ని శాశ్వతంగా లేకుండా చూసే పద్ధతిలో వెళ్ళిపోతా ఉంది. అది చాలా కష్టం. మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అంది. మన ప్రజాస్వామ్యానికి ఆఖరి రోజులు చూడబోతున్నాం అక్కడ. అది దాని మీద ఫైట్ చేద్దాం. యాజ్ ఫర్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ కన్సర్న్, నా ఉద్దేశం ప్రకారం ఇవాళ బీజేపీ అండ్ కూటమి ఏదైతే ఉందో ప్రజల వ్యతిరేకత కొంత వస్తూ ఉంది. కానీ రాష్ట్రంలో మిగతా వాళ్ళని కలుపుకునే విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకపక్ష ధోరణి కూడా ప్రజలకు నమ్మకం కలగట్లేదు. మళ్ళీ ఏం చేస్తారు, ఎవరు ఏం పోతారు, ఎలా ఉంటుందో. ఎందుకంటే అందరినీ కలుపుకెళ్లాల్సిన బాధ్యత అని టేకప్ చేయలేదండి. ఇది అన్ఫార్చునేట్లీ. అందుకని నా అభిప్రాయం ప్రకారం లెట్ us వెయిట్ అండ్ సీ అండి. నేను అనుకుంటా ఉన్నాను అందరినీ కలిపి ఆలోచిద్దాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజల అభిష్టానికి చూసుకుని మారాలని కోరుకుంటున్నాను. నిర్మాణాత్మక విమర్శ మేము చేస్తున్నాం. కొన్ని విషయాల్లో రాష్ట్రంలో రాయలసీమ ఉత్తరాంధ్ర నిధులన్నీ తెచ్చుకోమని చెప్పి కోరుతా ఉన్నాం. ఫైట్ చేయండి. మీరు ఏదైతే ఉత్తర భారతీయ అదాని గారి పార్టీకి చెప్తున్న దానికి అడుగులు ఎత్తకుండా భావితరాల కోసం ఇవాళ ఢిల్లీ వెళ్ళారు మోడీ గారిని. ఆ గుజరాత్లో ఉన్న గిఫ్ట్ సిటీకి పెట్టారు, మాకు రాయితీలు ఇవ్వమని అడిగారా? రాయలసీమ ఉత్తరాంధ్ర గురించి మాట్లాడారా? జగన్మోహన్ గారు మాట్లాడలేదు. వచ్చినప్పుడు విశాఖపట్నం వచ్చినప్పుడు బహిరంగ మాట్లాడారు. ఆయన చేసిన తప్పు అసలు కాడి పక్కన పడేసారు. విమర్శిస్తున్నాం. అందుకే 11 సీట్లు వచ్చినాయి. మీరు ఎందుకని కాడి పడేశారు? విశాఖ ఉక్కు కర్మ గురించి ఎందుకు మాట్లాడలేదు? ఆ బీపీసీఎల్ని ఫ్యాక్టరీ మహారాష్ట్రలో వద్దని తరివేస్తున్నారు, కాలుష్యం దాన్ని తీసుకొస్తున్నామని చెప్పి తీసుకొస్తున్నారు. ఓకే, వస్తే మంచిదే. అసలు రావాల్సిన ఇండస్ట్రీస్ కనీసం ఒక 10-15 లక్షల ఇండస్ట్రీస్ వస్తాయి. 1 కోటి మందికి ఉపాధి దొరుకుతుంది ఇమీడియట్గా ఆంధ్రప్రదేశ్లో. ఆ ఇన్సెంటివ్స్ రాయితీస్ వస్తాయి. రాయితీలు కనుక వస్తే ఇవాళ ఈశాన్య రాష్ట్రాలు ఇంకా కొనసాగుతాయి కదా. విభజన హామీలు ప్రత్యేక హోదా ఎవరైతే ముగిసిన చెప్పడంలో ఆంధ్రప్రదేశ్కి తట్టిన ద్రోహులు శాశ్వతంగా గుర్తుంచుకోండి. నీచ నికృష్ట అధమాధములు అన్నమాట. విభజన హామీలు అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. ఇక ముగిసిన చెప్పడం మనకేం అవసరం లేదు. రాయలసీమ ఉత్తరాంధ్రకి అవసరం లేదు, పోలవరంకి నిధులు సెకండ్ స్టేజ్కి మనకు అవసరం లేదు, అమరావతికి అవసరం లేదు. దుర్మార్గులండి. రాష్ట్రానికి ద్రోహులు గుర్తుపెట్టుకోండి. ఇవాళ అది మాత్రం గమనించమని చెప్పి కోరుతా ఉన్నాను. కడప ఉక్కు ఫ్యాక్టరీ పెట్టుకుంటే కేంద్ర ప్రభుత్వ రంగంలో పెడితే రిజర్వేషన్ వస్తాయి. రామాయణపట్నం బోర్డు ఏం జరుగుతుంది ఇవాళ? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి ఏం మాట్లాడుతున్నారు? ప్రైవేటైజ్ చేసేస్తా, దాంట్లో బ్లాస్ట్ ఫర్నేస్, ఎలక్ట్రిసిటీ ఇవన్నీ చేసేవాళ్ళకు నిన్న ప్రైవేటైజేషన్ పిలిచారంట. ఏం జరుగుతుంది? మనం 300 కోట్ల రూపాయలు అగ్ని ప్రమాణంతో నష్టపోయింది. ఏం చేస్తున్నారు? చచ్చిపోయింది కుక్కను పిచ్చి కుక్కను వేస్తున్నారా? వెళ్ళి వాళ్ళ కళ్యాణ్ బాబు గారికి చంద్రబాబు నాయుడు ఢిల్లీ కూర్చుంటే 2 రోజుల్లో కాగితం తెచ్చుకోవచ్చు. క్యాప్టివ్ మైన్స్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ క్యాప్టివ్ మైన్ ఒకటి కోల్ అండ్ ఐరన్ ఓర్ ఇచ్చేస్తే దాని బదులు అక్కడ లోన్ ఏదో చేస్తున్నారు కదా, 14% అంటే ఆదాని గారికి 7% లోన్లు అంట. క్యాపిటల్ కింద మార్చేసి రాష్ట్ర ప్రభుత్వం అప్పచెప్పమనండి. ఒక మంచి అద్భుతం ఇచ్చి 15,000 కోట్లు ప్యాకేజ్ ఇవ్వమనండి. అద్భుతంగా నడుస్తుంది. బ్రహ్మాండంగా 15 కోట్లు తిరిగి రాష్ట్ర ప్రభుత్వం రీపే చేస్తుంది. కేరళలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకోలేదా? కేరళలో కేంద్ర ప్రభుత్వం అమ్మేస్తాను అడ్డం కంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకోలేదా? తీసుకోమనండి. కానీ స్టీల్ ప్లాంట్ కోసం మైనింగ్స్ అడగాల్సినటువంటి చంద్రబాబు నాయుడు గారు మిట్టల్ గారి కోసం మైనింగ్స్ అడగడానికి ఢిల్లీలో లాబింగ్ చేస్తున్నటువంటి వార్తలు గత 2-3 రోజులుగా చంపేయడానికి కుక్కను చంపేయడానికి ఇంకో ప్రయత్నాలు చేస్తున్నారు. గుజరాతీ మార్వాడి వ్యాపారులు యొక్క కబంధ హస్తాల్లో చిక్కుకున్నారని ఆరోపిస్తున్నారు. కానీ నా ఉద్దేశం అది కాదు. ఉమా వ్యాపారులు అంటే గుట్టుగా మాయ చేసే వ్యాపారులు దాంట్లో పడిపోయారు. నాకు 2 వర్గాలు అనకపోయినా ఇవాళ ఉన్న ఎవరోనంట ఆకాశంలో మబ్బులు చూసి చేతిలో ఉన్న కొండ నీళ్లు బద్దలు కొట్టేసుకుందంట. తెలియలేని పిల్ల. అలాగా వచ్చేది ఏదో మా రాష్ట్రానికి సేవ చేయడానికి వస్తాడు ఆయన. ఉద్యోగాలు ఇస్తారు. మొత్తం అంతా చూడండి, జీవికే ఎయిర్పోర్ట్ చూడండి, మొత్తం తెలుగు వాళ్ళు ఉండేవాళ్ళని పీకి పడేశారు. ఇవాళ కృష్ణపట్నం పోర్టులో ఏం జరుగుతుందో చూడండి, మొత్తం అంతా వాళ్ళే. అక్కడ వాళ్ళే గుజరాత్, ఇక్కడ వాళ్ళే. తెలుగు వాళ్ళు ఏమైపోతారండి? మొత్తం వాళ్ళు బానిసలుగా మారిపోండి. వెళ్ళిపోయి అందరూ మీ 3 పార్టీలు 4 పార్టీలు వెళ్ళిపోయి బానిసలుగా మారిపోయి తెలుగు జాతిని బానిసలుగా చేసేస్తారా? నేను అన్నదాన్ని నిజంగా గుండె లోతుల్లోంచి ఆవేదన ఉన్నాను ప్రతి ఒక్కళ్ళు. వీళ్ళు ఏమంటారు? చంద్రబాబు నాయుడు గారు ఉండగా ఉద్యమం చేయలేదని ఒకళ్ళు, జగన్మోహన్ రెడ్డి ఉద్యమం చేసామయ్యా బాబు, మీడియా చూపించలేదు 90%. ఎన్నాళ్ళు 90% మంది. ఏం చేస్తాం? ఏదో రోజు మన శాస్త్రం, మీరు నేను శాస్త్రం కాదు, మనం మాట్లాడిన మాటలు మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. తెలుగు జాతి 13.5 కోట్ల తెలుగు జాతి హక్కులు ఆత్మగౌరవాన్ని కాపాడుకోలేకపోతే బానిస చేతిగా తయారు చేయమాకండి. చేతకపోతే దిగిపోండి. వాళ్ళు పెట్టే కుట్రలు ఎలాగో చేస్తున్నారు గుమా వ్యాపారులు. దాంట్లో భాగస్వామ్యం కావద్దండి.
ఏదో వచ్చేసిందని చప్పట్లు మిస్సైల్ పెడితే మిస్సైల్ ఏంటండి? ఓకే అక్కడ పెట్టారు, అదేమన్నా కూడి పెడుతుందా? మిస్సైల్ వచ్చేసింది, మిస్సైల్ ఫ్యాక్టరీ వచ్చేసింది, మిస్సైల్ పెట్టాం గుజరాత్లో పెట్టుకోమని ఇక్కడ సూటబుల్ కాకపోతే అక్కడ పెట్టుకోమండి, సూటబుల్ అయితే పెడతారు ఇక్కడ, దానివల్ల మనం చేసేసాం. ఏంటంటే నాకు అర్థం కాదు, నాకు అర్థమే కావట్లేదు. భారత పెట్రోలియం వచ్చేసింది, 95,000 కోట్ల యూనిట్ వచ్చేసింది. మహారాష్ట్రలో ఎందుకు వస్తుందంటే తెలివి తక్కువ, మహారాష్ట్రలో తెలివి తక్కువ. హైడ్రోజన్ మీద ఎలాండి నేను చెప్తున్నాను, హైడ్రోజన్ రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే ఇవాళ కొత్త ఆవిష్కరణ వచ్చింది. హైడ్రోజన్ ఫ్యూయల్ కనుక 10 లీటర్లు కనుక పెట్టుకుంటే 2,000 కిలోమీటర్లు కూడా అద్భుతమైన ఆవిష్కరణలు వస్తున్నాయి. ఈ బ్యాటరీలు గిట్రీలు కూడా కొంతవరకు మంచిదేనా, దీన్ని డిస్పోజల్ చేస్తే భయంకర ప్రమాదం అంటండి. హైడ్రోజన్ ఇనిషియల్ కాస్ట్ ఎక్కువైనా టోటలీ పొల్యూషన్ ఫ్రీ అండి, ఫ్యూచర్లో చాలా తక్కువ అవుతుంది. ఇవాళ హైడ్రోజన్ సెల్ ఏదైతుందో రిలయన్స్ కంపెనీ అమలు ఆదాని అంబానీగా దిగుతారు. మీకు రాష్ట్ర ప్రభుత్వం ఇనిషియేట్ తీసుకోండి, డ్రోన్ ఏదో అంటున్నారు, అద్భుతంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా విజ్ఞప్తి చేస్తాను, మీరు ఇనిషియేట్ తీసుకొని చరిత్ర మిమ్మల్ని గుర్తుంచుకుంటుంది. ఇవాళ ఫ్యూచర్ అంతా హైడ్రోజన్ ఆర్ అదర్ సెల్స్ వచ్చేస్తున్నాయి, ప్రస్తుతం బ్యాటరీస్ టేక్ ఓవర్ చేస్తున్నాయి, దాని మీద కాన్సన్ట్రేట్ చేయించండి. ఆ అంబానీ గారికి ఆదాని గారికి రాష్ట్రంలో అవసరమైన 5 లక్షల ఎకరాలు 3 లక్షల ఎకరాల భూములు అప్పగిచ్చే అవకాశం ఉందంట. రాష్ట్ర ప్రభుత్వం చేయండి పని, ఒక కార్పొరేషన్ పెట్టండి, ప్రజలందరూ దానికి దీనికో లోన్లు ఇచ్చి బదులు 5,000 కోట్లు డిపాజిట్ చేస్తారు మీ దగ్గర, గ్యారంటీ ఇవ్వండి, మినిమం గ్యారంటీ, రాష్ట్ర ప్రభుత్వం సావరిన్ గ్యారంటీ ఇవ్వండి. ఫండ్స్ వాళ్ళకి 10% అది తీసుకొచ్చారు కదా అమరావతి కోసం బాండ్లు, లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి 8% తీసుకొచ్చారు కదా లోన్లు, మీరు 8% గ్యారంటీ ఇవ్వండి, సావరిన్ గ్యారంటీ ఇవ్వండి. బ్యాంకులు ఎత్తేస్తే ఓన్లీ 5 లక్షలు వస్తాయి డబ్బులు. ఇదైతే సావరిన్ గ్యారంటీ బాండ్ అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సింది, ప్రభుత్వం బాండ్ కాబట్టి రిలీజ్ చేయండి, 10,000 కోట్లు పెట్టుకోండి. అద్భుతంగా ఈ రాజకీయ దిక్కుమాలిన ప్రజలు కాకుండా ఎలాంటి తరహాలో కంపెనీ పెట్టండి, అద్భుతంగా దేశాన్ని అభివృద్ధి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం. ప్రత్యేక హోదాకు వచ్చి ఇన్స్టిట్యూట్లు తీసుకురండి, ఒక్క 10 సంవత్సరాలు తీసుకురండి, 10 లక్షల మంది ఇండస్ట్రీ పెడతారండి, 1 కోటి మంది తక్కువ కాకుండా అద్భుతం, ఈ దేశ చరిత్రలోనే అద్భుతాలు సృష్టిస్తారు నా తెలుగు జాతి పెట్టలు. ప్లస్ తెలంగాణలో 3 ప్రాంతాలు, ఆదిలాబాద్లో కానీ మహబూబ్నగర్లో కానీ లేదంటే ఖమ్మం జిల్లా కానీ 3 సెంటర్లు పెట్టి అక్కడ కూడా కొన్ని రాయితీలు ఇవ్వండి. అద్భుతంగా 3 ITR ఎందుకు పక్కన పెట్టేసి మళ్ళీ తీసుకురండి, పోరాడి తీసుకురండి. కృష్ణా జిల్లాల విషయంలో నమ్మక ద్రోహం చేసి 2 తెలుగు రాష్ట్రాలు పెట్టిన అడ్డుకోండి, రాష్ట్రాన్ని అభ్యుదయ ప్రజల్లోకి తీసుకెళ్దాం. తెలుగు రాష్ట్రాలు 13.5 కోట్ల మంది తెలుగు జాతి ప్రజలు, 8 రాష్ట్రాలు పాలించాం మనం, మీకు చెప్పాను అనేక సార్లు. మహారాష్ట్రను పాలించే మారుతిరావు గారు తెలంగాణ బిడ్డలు మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యాడు, ఉమ్మడి రాష్ట్రానికి. సెంట్రల్ ప్రెసిడెంట్ మధ్యప్రదేశ్ నాటి రాష్ట్రానికి గవర్నర్ ముఖ్యమంత్రి అయ్యారు రాఘవేంద్రరావు గారు. మన కర్ణాటక రాష్ట్రానికి సొంతం నుంచి మొట్టమొదటి ముఖ్యమంత్రి చెంగలారెడ్డి గారు అయ్యారు. సుబ్బారెడ్డి గారు, తర్వాత వైద్యలింగం గారు మన పాండిచ్చేరి ముఖ్యమంత్రులు అయ్యారు. పల్లాకిం రాజు గారు ఒరిస్సాకి ముఖ్యమంత్రి అయ్యారు. తమిళనాడుకి స్టాలిన్ గారు, వాళ్ళ నాన్నగారు దక్షిణామూర్తి గారు అనబడి కరుణానిధి గారు ముఖ్యమంత్రులు చేశారు. 6 సార్లు ముఖ్యమంత్రులు అయ్యారు తెలుగు బిడ్డలు. అక్కడ ఏమైంది, అంత తెలుగు చరిత్ర గల శౌర్యం పౌరుషం గల ఆంధ్ర శాతం గుజరాత్ని మగధర పాఠ్యప్రత్రాన్ని చేయించిన 2,000 సంవత్సరాలు వారసత్వాల చరిత్రని వాళ్ళ బానిస జాతిగా తయారు చేయమకండి అని కోరుతున్నాను. ఆత్మగౌరవంతో బతుకుదామండి. నా మాటలో ఇప్పుడు మనం శాస్త్రం కాదు కానీ నా మాటలు ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఇవాళ ఆత్మగౌరవం లేకపోతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కన్నా ఇవాళన్నా ఎవరిని వెనకాల్సుకుని రావాల్సిన పని లేదు. అందరూ పాహిమాం అంటున్నారు. ఆ రోజేమో రాణి సాహెబాకి పాహిమాం అన్నారు కొన్ని రోజులు రాష్ట్ర విభజన. ఇప్పుడేమో ఆదాని గారు అనే కంపెనీకి పాహిమాం అన్నారు. గుజరాతీ పెద్దల పాద చరణాల చుట్టూ తిరుగుతూ ఉండే పరిస్థితి. ఆ శాలువాలు మోసి ఆయన ఏమో శాలువాలు మోసి ఆయన భుజం పడిపోయింది. చంద్రబాబు 5 ఏళ్ళు మళ్ళీ శాలువాలు మొదలు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు విగ్రహాలు ఇచ్చి ఆయన భుజాలు పడిపోయింది. కళ్యాణ్ గారు ఏం చేస్తారో నాకు తెలియదు అని చెప్తున్నాను. అంతకన్నా ఇద్దరికన్నా ఆయనే క్లోజ్ కదండి. ఇవాళ అది పరిస్థితి. తెలంగాణలో పరిస్థితి లేదండి. దమ్మున్నాడు అన్నారు కదా దగ్గర రేవంత్ రెడ్డి గారు దమ్మున్నాడు కేసీఆర్ గారు ఆ రోజు దమ్మున్నాడే. దమ్మున్న వీరభద్రం గారు, దమ్మున్న వెంకటరెడ్డి గారు, దమ్మున్న ప్రవీణ్ కుమార్, దమ్మున్న బట్టి విక్రమార్క గారు, వీళ్ళంతా దమ్మున్నాడే. నా తెలుగు జాతి బిడ్డలు వాళ్ళే కదా. వాళ్ళు దమ్మున్నప్పుడు వీళ్ళకి ఎందుకు దమ్ము లేదు? ఏం చేస్తారు? 4 చోట్ల జైల్లో పెడతారు అంతే కదా. ఊరుకుంటారు మిగతా ప్రజలు. చంద్రబాబు నాయుడు జైల్లో పెడితే కదా తీర్పు వచ్చింది. తీర్పు రావడం కారణం అయింది. ఫైట్ లెట్ జగన్మోహన్ రెడ్డి గారు ఫైట్ అండి. తప్పు చేస్తే శిక్ష వేదే పడాలి. ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ఎనిబడి. రాష్ట్ర హక్కుల కోసం కాంప్రమైజ్ కావద్దంట. రైట్ సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్కారం. దయచేసి నా వాదన సరే ట్రోల్ చేసుకోండి కానీ జీవితం మామూలు అయిపోయింది. కానీ తెలుగు జాతి జరుగుతున్న అన్యాయాల మీద 2019 తర్వాత చేసిన ఉధృతమైన పోరాటాలు మీడియా చూపించకపోయింది మా బాధ్యత కాదు. పదే చెప్తున్నాను. నేను దాని మీద ట్రోలింగ్ చేస్తా ఉన్నారు చాలామంది. మేము ఖచ్చితంగా నిలబడతాం. మళ్ళీ పోరాటం ఖచ్చితంగా. ఇవాళ వరకు మేము ఆపలేదు. కానీ మళ్ళీ రోడ్ల మీద రావడానికి కొత్త ప్రభుత్వం 164 స్థానాలు వచ్చినాయి. కళ్యాణ్ బాబు గారి మీద నమ్మకం ఉంచారు, చంద్రబాబు నాయుడు గారు నమ్మకం ఉంచారు. అందువల్ల ఆ భారతీయ జనతా పార్టీ తీసేయండి. వాళ్ళు 0.5% ఓట్లు వచ్చాయంట. వాళ్ళు బ్లాక్మెయిల్ చేసి ఒత్తిడి చేసి పార్టీని కలుపుకున్నారు తప్పితే తెలుగుదేశం పార్టీ వాళ్ళ సంగతి వదిలిపెట్టిన. అందువల్ల దయచేసి గమనించమని కోరుతా ఉన్నాను. ఎవరైనా సరే ఇవాళ ఈ పార్టీని మీరు డిమాండ్ చేయండి.
ఆంధ్రప్రదేశ్ హక్కుల విషయంలో కాంప్రమైజ్ కావద్దని చెప్పి కోరుతా ఉన్నాను. నమస్కారం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి పెద్దలు చలసాని గారితో అయినటువంటి మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి మైరా మీడియా.